హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థులు నిన్న పాఠశాలల్లో చాలా మంది చేరడం జరిగింది. ఇంకా కొద్ది మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు రిలీవ్ కానటువంటి కారణంగా కొద్ది మంది అయితే చేరలేదు. ఆల్మోస్ట్ మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అందరూ అభ్యర్థులు వారి స్థానాల్లో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్స్ ఇలా అందరు కూడా వారికి కేటాయించినటువంటి స్థానాల్లో నిన్న రిపోర్ట్ చేసి ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి ద్వారా 15,000 దాదాపు 900 మంది దాకా నిన్న మెగా డిఎస్సిలో చేరారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. విధుల్లో చేరిన కొత్త టీచర్లకు విద్యాశాఖ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు. మెగా డిఎస్ లో విజయం సాధించి విధుల్లో చేరిన కొత్త ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. అడ్డంకులు ఎదురైనా, కొందరు ఆటంకాలు సృష్టించిన మెగా డిఎస్సి మాట నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వేలాది మంది ఉద్యోగ కళ సాకారం చేశామని అన్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్షలాది ఉపాధ్యాయులకు తోడు అవుతున్నారని, 16,000 మంది నూతన ఉపాధ్యాయులు ఆటపాటలతో, మంచి మాటలతో విద్యార్థుల సమగ్ర వికాసానికి గురుతర బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికైనటువంటి 16,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఏవైతే విధులు కేటాయించారో ఆ విధులన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాలి అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కొత్తగా చేరిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏడాది డిఎస్సిని కూడా నిర్వహిస్తామని ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే టెట్ డిఎస్సి కన్నా ముందు ఏపీ టెట్ ను కూడా ఒకసారి నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం అక్టోబర్ రేపు నెల అంటే నవంబర్ లో టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను మార్చిలో నిర్వహించి తర్వాత పాఠశాలలు ఓపెన్ అయ్యేలోపు కొత్త ఉపాధ్యాయులను పాఠశాలల్లో నియమించే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఎవరైతే ఈ మెగా డిఎస్సి 2025లో త్రుటిలో ఉద్యోగాన్ని కోల్పోయారో అటువంటి వారంతా కూడా నిరాశ చెందకుండా రాబోయే నోటిఫికేషన్ కు ఇదే దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయినట్టయితే రాబోయే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. ప్రస్తుతం ఉద్యోగాలు కొద్ది మంది సాధించిన వారు కూడా గత డిఎస్సిలో 1-2 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారే ప్రస్తుతం విజేతలుగా నిలిచారు. అదే విధంగా మీరు కూడా రాబోయే డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి రాబోయే డిఎస్సిలో విజయం సాధించవచ్చు. ఇక మరోపక్క ఏపీ టెట్ అనేది ప్రభుత్వం నవంబర్లో నిర్వహించాలి అని భావిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో ఆ ఇన్ సర్వీస్ టీచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఎవరైనా కానీ టీచర్ గా కొనసాగాలి అని అనుకున్నా లేదా టీచర్ గా ప్రమోషన్ పొందాలనుకున్నా ఏపీ టెట్ ఉత్తీర్ణత అనేది తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లలో కలవరం మొదలైంది. ఆ టీచర్లంతా కూడా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లోని టీచర్లంతా కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కోరుతూ ఉన్నారు దీని మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేయండి అని. అదే విధంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ టెట్ ఉత్తీర్ణత అనే దాని మీద కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్స్ కూడా దాఖలు చేశాయి. మరోపక్క ఏపీ టెట్ లో కూడా ప్రభుత్వం భారీ మార్పులు తీసుకురావాలని కూడా ఆలోచిస్తోంది. ఇక టెట్ మీద మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వచ్చే నెల 24వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్య
ఉపాధ్యాయులు టెట్ లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తేనే పదోన్నతి అనే నిబంధనను వ్యతిరేకిస్తూ నవంబర్ 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేల మందితో ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్య జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి ఏజీఎస్ గణపతి తెలిపారు. ధర్నాలో అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని, ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఓ ప్రకటనలో కోరారు. ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. వచ్చే నెల 24న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పై చలో ఢిల్లీ. ప్రభుత్వ ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తేనే పదోన్నతి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమైక్య చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. వచ్చే నెల 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహిస్తున్నట్టు సమైక్య అధ్యక్షుడు బసవరాజ్ గురికర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి మరి ఢిల్లీలో 24వ తేదీన మరి ధర్నా అనేది జరుగుతోంది. ఏపీ టెట్ నుంచి మరి ఉపాధ్యాయులకు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి అని కోరుతూ, మరోపక్క ఏపీ టెట్ లో కూడా భారీ మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మరి టెట్ కు సంబంధించి ఒకే రకమైన పేపర్ లో కొన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, వీళ్ళు ఒకటే పేపర్ రాస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో పేపర్ నిర్వహించాలి అనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సిఎస్సి ఏపీ అధికారిక సమాచారం, పరిశీలనలో ఉన్న ప్రతిపాదన, టెట్ పరీక్షల్లో భారీ మార్పులకు పరిశీలనలో ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు రాబోయే టెట్ అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల్లో పలు ప్రధాన మార్పులను పరిశీలిస్తున్నారు. అవేంటి అంటే, ఇప్పటి వరకు టెట్ లో పేపర్ 1, పేపర్ 2 అని మాత్రమే ఉన్నాయి. పేపర్ 1 అనేది ఎస్జిటికి అయితే పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ కు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా మరి పేపర్ 2 లో భారీ మార్పులు చేయాలని భావిస్తూ ఉన్నారు. అందులో మొదటగా పేపర్ 1 ఎస్జిటి ప్రైమరీ లెవెల్ వారందరికీ కూడా పేపర్ 1, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. పేపర్ 1 ఎస్జిటికి అలాగే ఉంటుంది. కానీ పేపర్ 2లో పేపర్ 2A అనేది సోషల్ స్టడీస్ గాను, పేపర్ 2Bని మ్యాథమెటిక్స్ గాను, పేపర్ 2Cని సైన్స్ గాను, దీంట్లోనే బయాలజీ, ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పేపర్ 3 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కు ఇవ్వాలని మరి అధికారులు భావిస్తూ ఉన్నారు. మామూలుగా పేపర్ 2లోనే ఇవన్నీ కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా వచ్చేవన్నమాట. పేపర్ 2 సోషల్ స్టడీస్ అని, పేపర్ 2 మ్యాథ్స్ అని, తర్వాత పేపర్ 2 లాంగ్వేజ్ పండిట్ అని ఇలా చెప్పేవారు. పేపర్ 2లోనే వాటిని చెప్పేవారు. ఇప్పుడు అలా కాకుండా పేపర్ 2A, పేపర్ 2B, పేపర్ 2C అని మరి ఈ విధంగా విడగొట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. మామూలుగా పేపర్ 2 మ్యాథమెటిక్స్ లో మ్యాథ్స్, సైన్స్ రెండు చదివి రాసేవారు. అలా కాకుండా మ్యాథమెటిక్స్ సపరేట్, సైన్స్ సపరేట్ ఇక్కడ విడగొట్టడానికి చూస్తూ ఉన్నాం. అలాగే లాంగ్వేజెస్ కూడా సపరేట్ గా పేపర్ 3 అని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రధాన మార్పులను రాబోయే టెట్ నుంచి అమలు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ కు వేరువేరు పేపర్లు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షా విధానం మరింత పారదర్శకంగా, సమగ్రమైనదిగా ఉండేలా మార్పులు చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. తుది నిర్ణయం మరియు అధికారిక ఉత్తర్వులు త్వరలో విద్యాశాఖ విడుదల చేయనున్నది అంటూ మరి ఇక్కడ ఏపీ టీచర్స్ న్యూస్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ వీటిని ఆమోదించినట్లయితే రాబోయే టెట్ పరీక్షల నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరో కీలకమైన విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల వయో పరిమితి 60 ఏళ్లే అంటూ సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు తెలియజేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వయో పరిమితి 60 ఏళ్లేనని ఎస్పీడి బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వయో పరిమితి మాత్రం 60 ఏళ్లేనని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ప్రాజెక్టు కింద పనిచేస్తున్న కొందరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ వయసు దాటిన కొనసాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ వయసును 60 ఏళ్లుగా మాత్రమే పాటించాలని అనడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారు 60 ఏళ్లకే మరి వారి వయో పరిమితి మీరిపోతుంది కాబట్టి వారు రిటైర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.